ఎవరు? ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి కానీ ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మీరు ఏ దారి అయితే చూయించారో రాజకీయంగా మీరు మీ పాఠమే మీకే చెప్తున్నాం. ఏది ప్రోటోకాల్ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని దగ్గర ప్రోటోకాల్ లేకుండా మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అని ప్రశాంత్ రెడ్డి అంటున్నావు కదా, ఇది మీరు నేర్పిన విద్య, ఇది మీకే తిప్పి కొడుతున్నాము. మీరు మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నాము. మీ దారిలో ఒక దారిలోనే ప్రయాణం చేస్తాం. ఏది ఈ ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించకుండా మీరు చేసిన ఏతుందో దాని పోతాం. మీ తీరు బ్రిడ్జిల మేడిగడ్డ బ్రిడ్జి పిల్లలు కొట్టినట్టు ఆ దారిలో పోం మేము. కాబట్టి రాజకీయంగా అది మాకు తప్పదు. మీరు చేసిందే, మీరు అలవాటు చేసిందే మేము కొనసాగిస్తున్నాం. మీరు చేసిన దాంట్లో కొన్నే తీసుకుంటాం, అన్నీ తీసుకోము. కొన్ని రాజకీయంగా మాది మేము మమ్మల్ని 6-9 ఏళ్ళు మాకు కొంత మీరు పెట్టిన ఇబ్బందులు మీకు ఇబ్బంది పెడితే మీరు తట్టుకోలేరు, కానీ అట్లా చెయ్యం మేము. కానీ కొంత మీరు గడ్డబలంతో మమ్మల్ని ఓడిచారు. అధికారాన్ని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని గడ్డబలంతో ఓడిచారు. ఇక మేము మీ అంత మూర్ఖులం కాదు కదా, మేము మూర్ఖులం కాదు కదా. మీరు మూర్ఖులు, మేము మూర్ఖులం కాదు. మేము సూదులతో ఓడుస్తాం మిమ్మల్ని అంతే. కమ్సకం సూదితోనే కూడా వద్దా? మీరు గడపరంతో ఓడిచారు 9 ఏళ్ళు పోలీసులతో మమ్మల్ని. సూదులు కూడా ఓడవద్దా? ఇక మేము ఇట్లా సూదితోటి ఓడుస్తాం అంతే. మేము తప్పదు ఇక మళ్ళా. ఎందుకంటే మీరు నేర్పిన పాట మీకే నేర్పాలి. అది మీరు నేర్పిన పాట మీకే గుణపాఠం అది. ఓకే, ప్రతాప్ ఏమంటారు? ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా చిన్న పిల్లగాడు, తూ తెలియదు తా తెలియదు. విన్నారా? ఏం తెలియదు ప్రశాంత్ రెడ్డికి. ఏం తెలుసు? ఎట్లా టచ్ చేయాలో మాకు తెలుసు కదా. చెప్తి కదా, కేసీఆర్ పక్కన వండుకుంటే కూడా లేపాలి, అటు లేపుకొస్తాం అడిగించి ఖాళీ. ఆ విద్యలు మాకు తెలుసు. ఇది రాజకీయం చతురంగము. ఆయనకేం తెలుసు? కేసీఆర్ స్లిప్ రాసిస్తే చదువుతాడు అంతే. ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ అంతే కదా, తెలుస్తుంది కదా. ఆడు 20 మంది కాంగ్రెస్కి అట్రాక్షన్ అయ్యి వస్తారా రారో మీరే చూస్తారు. తప్పకుండా వస్తారు. అందులో ఉన్న 20 మంది తప్పకుండా వస్తారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ప్రజల సేవ చేయాలి కాబట్టి. టీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజల సేవ చేయాలి, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే కాంగ్రెస్లో స్వతంత్రానికి, ఇక్కడున్న స్వతంత్రానికి మన పనులు ప్రజలకు చేసి పెట్టవచ్చు అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అది కొంత మాకు 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 కాన్ఫిడెంట్ మాకు ఉంది. వాళ్ళే వస్తారు, ఏమి ఇబ్బంది లేదు. వస్తారు అని నేను గంటబద్ధంగా చెప్తున్నా.